నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి వైకుంఠ ఏకాదశి అయిపోయింది. సో క్రిస్మస్ సెలవులు, అదేవిధంగా న్యూ ఇయర్, వైకుంఠ ఏకాదశి కారణంగా సో తిరుమలలో భక్తులు పోటెత్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా 1,37,000 మంది భక్తులైతే దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగాలని, జరగకూడనిది జరిగితే దాన్ని కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కలలు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి కలలు కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి యొక్క నిత్య కృత్యం ఏంటంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒకటి తిరుమల మీద బురద జల్లడము, అక్కడ సౌకర్యాల మీద బురద జల్లడము, అక్కడ ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఆయన చేస్తుంటాడు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,37,000 మంది దర్శనం అయితే చేసుకున్నారు. ఇక చూడండి, మొదటి రోజు అంటే 30వ తారీఖున ఏకాదశి రోజు 67,053 మంది, ద్వాదశిన అంటే 31వ తారీఖున 70,256 మంది శ్రీవారిని దర్శించుకొని ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. గతంతో పోలిస్తే ఈ 2 రోజుల్లో 24,202 మంది భక్తులు అదనంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు, ముఖ్యంగా ఏర్పాట్లు, గత ప్రభుత్వంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పి ఆరా తీస్తే, సో గతంలో కన్నా ఇప్పుడు శుభ్రత కానీ, శుచిలో కానీ, అదేవిధంగా అన్నప్రసాదాలు కావచ్చు, లడ్డు యొక్క క్వాలిటీ, ఇంతకుముందు నెయ్యే వాడలేదనుకోండి, అది వేరే విషయము, చాలా వీడియోల్లో మనం ప్రస్తావించుకున్నాము. సో అప్పట్లో నెయ్యే వాడలేదు, ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సో ఎవరెవరైతే దర్శనానికి వెళ్ళారో వాళ్ళైతే కనుక అక్కడ సౌకర్యాలు కావచ్చు, అక్కడ శుభ్రత కావచ్చు, దాన్ని ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మెరుగుపడింది అని చెప్పి వాళ్ళు కితాబ్ అయితే ఇస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం లడ్డూలు కూడా విక్రయాలు ఎక్కువే జరిగింది. ఒక్క రోజులోనే అంటే డిసెంబర్ 27వ తేదీన రికార్డు స్థాయిలో 5,13,000 లడ్డూలను భక్తులకు అందించారు. దాదాపుగా ఒక రోజుకి 3 నుంచి 4 లక్షల లడ్డూలు మాత్రమే విక్రయాలు జరిగేది. అది 27వ తారీఖున 5,13,000 గరిష్ట స్థాయిలో లడ్డూలు కూడా విక్రయించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, లెక్కించారు. 2025లో హుండీ ఆదాయము 1,383.90 కోట్లు, 2,61,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 13.52 కోట్ల లడ్డు విక్రయాలు జరిగింది. 2025లో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 1,383 కోట్ల ఆదాయం లభించింది. 2024తో పోలిస్తే 18 కోట్లు అదనంగా సమకూరింది. అలాగే 2025లో 2.61 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2024లో ఈ సంఖ్య 2.55 కోట్లు. ఇక 2024లో 12.15 కోట్లు లడ్డు విక్రయాలు జరగగా 2025లో ఏకంగా 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. అంటే దాదాపుగా 1,37,00,000 లడ్డూలు అదనంగా విక్రయాలు అయితే జరిగింది. సో దీని గురించి ఏ కూటమి ప్రభుత్వం చెబితేనో, లేకపోతే కూటమి కార్యకర్తలు చెబితేనో మీరు నిజంగా అక్కడ అలా జరగలేదేమో అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. సో సాక్షాత్తు అంబటి రాంబాబు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం మీద, నాయకుల మీద ఏడ్చేటువంటి అంబటి రాంబాబు ఏ విధంగా స్పందించాడు? తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకొని ఆయనే స్వయంగా అక్కడ అన్నప్రసాదాల గురించి, అక్కడ ప్రసాదాల గురించి, అక్కడ ఏర్పాట్ల గురించి ఆయన సొంతంగా ఆయనే వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది. సో నిన్నటికి నిన్న రోజా కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పి కితాబ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు కూడా శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన మాటల్లోనే వినండి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో. వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నారు కదా, ఎలా ఉంది? తిరుపతిలో వైకుంఠ ద్వారం అంటేనే చాలా ప్రాముఖ్యత గల, ఎంతో మంది ఈ దర్శనానికి చాలా మంది ఆశపడతారు, ఆరాటపడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, బాగా చేశారు. గతంలో కొంచెం దాని మీద గతంలో జరిగిన పరిణామాలు చూసి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు, చాలా నీట్ గా కూడా అయింది. ఇక్కడ ప్రెస్ వాళ్ళు గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది సౌకర్యాలు అని అడిగితే స్వయాన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఏం మాట్లాడాడు ఇంకొకసారి వినండి. తిరుపతి దేవస్థానం మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, బాగా చేశారు. గతంలో కొంచెం దాని మీద గతంలో జరిగిన పరిణామాలు చూసి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు, చాలా నీట్ గా కూడా అయింది. గతంలో కన్నా చాలా బాగా చేశారు, చాలా నీట్ గా చేశారు. గతంలో జరిగినటువంటి ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనాలు కావచ్చు, అన్నప్రసాదాలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, తలనీలాలు ఇచ్చేటువంటి ఆ ప్రదేశం కావచ్చు, శుచి కావచ్చు, శుభ్రత
శుభ్రత కావచ్చు, అక్కడ హాస్పిటాలిటీ కావచ్చు, చాలా బాగా ఉంది. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌకర్యాలన్నీ బాగున్నాయని చెప్పి మొన్న అంబటి రాంబాబు చెప్పాడు, నిన్న రోజా చెప్పింది, ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పాడు. సో ఇది ఎవరో కూటమి నాయకులనో లేకపోతే టీటీడీ చైర్మన్ గారో లేకపోతే అక్కడ పాలక మండలి సభ్యులో చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రతిపక్ష హోదా లేనప్పటికీను ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న అంబటి రాంబాబు ఇవ్వడం జరిగింది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపడ్డాయి అనేటువంటి విషయం ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మీరు గనుక దర్శనానికి వెళ్ళి ఉంటే మీ అనుభవాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గనుక దర్శనానికి వెళ్ళి ఉంటే మీ అనుభవాలు ఏంటో పోల్చి చూసుకోండి. అప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా క్వాలిటీ ఉంది, అప్పుడు అన్నప్రసాదాలు ఎలా ఉంది, ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది, అప్పుడు శుచి శుభ్రత ఎలా ఉంది, ఇప్పుడు శుచి శుభ్రత ఎలా ఉంది, అప్పుడు భద్రత ఎలా ఉంది, ఇప్పుడు భద్రత ఎలా ఉంది, ముఖ్యంగా ఇప్పుడు భక్తి ఎలా ఉంది, అప్పట్లో భక్తి అక్కడ ఎలా ఉండేది, మొత్తం అన్య మతస్థులతో నిండిపోయి అసలు భక్తి అనే మాటే లేకుండా భక్తులతో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానము. సో లైన్లో కూడా తోసేసి, సో చిన్నపిల్లలను తీసుకుని వెళ్తే ఆ పాలు కూడా ఇవ్వకుండా, ఇంతకుముందు ఆ కాటేజీల్లో చిన్నపిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు, ఆకలిగా ఉంటే అన్నం పెట్టేవాళ్ళు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో అదే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ తొలగించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ రీస్టోర్ అయ్యాయి. మీరు గతంలో తిరుమలకు వెళ్ళినటువంటి అనుభవాలు ఇప్పుడు తిరుమలకు వెళ్ళి ఉంటే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.